ఒక స్త్రీకి అవార్డు ఇవ్వడం ఏమైనా తప్ప అండి? అదే నేను మాట్లాడడం జరిగింది. మీరు ఇప్పుడు కూడా వెళ్ళి ఆ మొత్తం ఇంటర్వ్యూ చూస్తే మొత్తం రీల్లో ఉంది. ఎట్లా ఇన్స్టిగేట్ అయింది, ఎట్లా అది పుష్ అయింది అనేది మీకు స్టెప్ బై స్టెప్ మీకే అర్థమవుతుంది. అండ్ అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే ఇది ఇన్స్టాగ్రామ్లో బయట పెట్టడంతో తన ఫాలోవర్స్ కానీ నా ఫాలోవర్స్ కానీ ఎస్పెషల్లీ ఉమెన్ 99% ఉమెన్ దేవర్ అగేన్స్ట్ మీ, which I understand because it's because of their insecurities, because of their fear or because of the way they are growing up in their own scenarios. నాకు వాళ్ళని తప్పు పట్టాలని లేదు, కానీ వాళ్ళు నిజాయితీ తెలుసుకోవాలంటే నిజంగా టూ సైడ్స్ తెలుసుకుంటే దో హాత్ సే తాళీ బస్తీ అండి. ఒక్క చేత్తో ఏమీ కాదు. నేను ఎంత కొట్టినా నాకే తగులుతుందేమో కానీ వేరే వాళ్ళకి ఎవరికి తగలదు. నేను ఇదంతా అయిపోయాక నాకు మిస్టేక్ లేకపోయినా నేను సారీ కూడా చెప్పి చాలాసార్లు మెసేజ్ చేసి కాల్స్ చేసి తన ఫోన్ ఎత్తకుండా తను 1 year తర్వాత వేరే వేరే దగ్గరలో ఎవరో ఒకరు ఇంటర్వ్యూస్ ఇచ్చే మూవీ ప్రమోషన్స్ దాంట్లో ఈ టాపిక్ కూడా అడగడం జరుగుతుంది. తను ఈ టాపిక్ గురించి చెప్పి ఓకే తను ఏదో మిడ్ లైఫ్ క్రైసిస్లో ఉంది, తనకు ఆఫర్స్ రావట్లేదేమో, తను డెస్పరేషన్లో ఉంది, తనకి అటెన్షన్ కావాలి, తనకి మెంటల్ స్టేట్ బాగాలేదు, అందుకే ఇవన్నీ చేస్తుంది అని చెప్పే వరకు మళ్ళీ బాగుంది. ఇవన్నీ పక్కన పెట్టి నేను నా ఇన్స్టాగ్రామ్లో అందరినీ వాయిస్తున్నాను, నాకు ఇంకో కేసు పడింది, నాకు ఇంకో కేసు పడింది, వీళ్ళ గురించి మాట్లాడతా. తనకెందుకండి? నా గోల నేను చేసుకుంటా, మీరెందుకు మధ్యలో వస్తున్నారు? నీతో జరిగింది నువ్వు మాట్లాడు. సో ఆ ఇంటర్వ్యూస్ హోస్ట్ కూడా అంతే, ఇతను కూడా అంతే. నిజంగా తను ఒక నార్మల్ స్టేబుల్ పర్సన్ అయితే తనకు కూడా అలా మాట్లాడాడు నాకు తెలిసి. సో తనేంటో మనకు క్లియర్గా తెలిసిపోయింది. ఇఫ్ హీ రియలీ వాంట్స్ టు హీల్, హీ నోస్ మై నంబర్, హీ నోస్ మై న్యూ నంబర్, హీ కెన్ కమ్ టు మీ, ఐ కెన్ హీల్ హిమ్ ఇన్ 2 minutes. మీరు క్షమాపణ సారీ చెప్పినా కూడా అతను యాక్సెప్ట్ చేసి ఇచ్చేయలేదు. హీ డిడ్ంట్ ఈవెన్ సే ఓకే. కానీ మొన్న ఒక ఇంటర్వ్యూ చేయడం జరిగింది మన బాగీ విత్ శ్రావణి అని చెప్పేసి స్పాటిఫైలో ఒక ఆడియో ఇంటర్వ్యూ చేశాను. అది నేను ఇన్స్టాగ్రామ్ లైవ్ చేసి అప్లోడ్ చేయడం కూడా జరిగింది. ఇది లాస్ట్ అటెంప్ట్ నాది. తనకి ఇది కూడా లింక్ పంపించా. 4 or 5 days తర్వాత నా రీల్ లైక్ చేశారు, అంటే నా ఇంటర్వ్యూని లైక్ చేశారు. దాన్ని కూడా స్క్రీన్ షాట్ తీసి పెట్టి అభినవ్ ఇప్పుడైనా రండి మనం ఒక ఇంటర్వ్యూ చేసి అన్ని పీస్ అవుట్ చేద్దాము, ఇఫ్ యూ వాంట్ టు టాక్ అదర్వైజ్ యూ కంటిన్యూ విత్ యువర్ వర్క్ అని కూడా చెప్పడం జరిగింది. బట్ నో రెస్పాన్స్ అండ్ ఇట్స్ ఫైన్.